హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాలు లేక నేరుగా అన్నారు. కానీ ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కూడా జైట్లీ బడ్జెట్పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ జీర్ణించుకోలేకపోతున్నామని, చంద్రబాబు ఆదేశిస్తే కేంద్రంపై పోరాటం మొదలు పెడతామన్నారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఇక ఇతర టీడీపీ ఎంపీలు కూడా మోదీ సర్కార్ బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్పై మాట్లాడిన శివప్రసాద్ ఒక అడుగు ముందుకేసి విరాటపురంలో పాండవులుగా తమను తాము అభివర్ణించుకున్నారు. భారతదేశానికంతా ఈ బడ్జెట్ బాగుందేమో కానీ నా వరకు ఇది చాలా నిరాశాజనకంగా ఉంది. బీజేపీతో చేరడం మాకు ఎలా ఉందంటే విరాట పర్వంలో పాండవుల పరిస్థితి మాది. జమ్మి చెట్టు మీద అస్త్రాలన్నీ పెట్టేశాం, బాణాలు గదలన్నీ. అవి ఎప్పుడు తీయాలో మాకు అర్థం కావలేదు. మా సార్ గానే మా అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారికి సరే అంటే వెంటనే మూట ఇప్పుతాం, అంతవరకు తీసుకురాకూడదని బీజేపీ వారిని రిక్వెస్ట్ చేస్తాం. భారమంతా చంద్రబాబు నాయుడు మీద వేసి మీరు తప్పించుకోవడం కరెక్టా? మరి అట్ట కాదండి, మేము ఒక నాయకుడి కింద ఉన్నాం. సైనికులు వాళ్ళ పాటికి వాళ్ళు పరిగెత్తలేరు. నేనేమంటున్నానంటే పరిస్థితి బాగలేదు. ఇది విభజన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీనికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కానీ స్పెషల్ బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వకుండా మమ్మల్ని ఈ పరిస్థితిలో ఉంచడం అనేది చాలా నిరాశాజనకంగా ఉంది. మేము ఎప్పుడైనా సరే మా సార్ సరే అంటే పోరాడడానికి. ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారా? 9 నెలల కాపురానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు మాటలకు అర్థం ఏంటి? నిజంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ చంద్రబాబును అంతగా బాధించిందా? వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన పనులు జరగడం లేదా? చంద్రబాబును బీజేపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారా? బడ్జెట్తో ఆ బడబాగ్ని బద్దలైందా? ఎన్నడూ లేని చంద్రబాబు బీజేపీపై నిప్పులు చెరగడం దేనికి సంకేతం? ఎన్డీఏలో టీఆర్ఎస్ చేరబోతోందనే వార్తలు వచ్చిన వారంలోనే చంద్రబాబు నిప్పులు చెరగడం దేనికి సంకేతం? బడ్జెట్పై చంద్రబాబు ఎందుకింత నిరాశ వ్యక్తం చేశారు? బాబు అడిగిందేమిటి? కమల్నాథ్ చేసిందేమిటి? చంద్రబాబు పెదవి విరుపుపై పూర్తి విశ్లేషణ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, చంద్రబాబు ఇన్ని రోజుల తర్వాత చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు మనకు సరైన న్యాయం జరుగుతుంది అన్న వాళ్ళు ఇప్పుడు బడ్జెట్లో రిక్తహస్తాలు చూపించడంతో ఎందుకు ఈ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఖచ్చితంగా చంద్రబాబు తీవ్రమైన స్వరాన్ని అయితే వినిపించారు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీ, 2 కేంద్ర మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఈ మధ్య కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చేస్తున్న వాళ్ళ వ్యాఖ్యలన్నీ కూడా సంచలనమనే చెప్పాలి. ప్రధానంగా కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేవలం స్పెషల్ గ్రాంట్స్ రూపంలో ఇచ్చింది కేవలం 444 కోట్లు మాత్రమే. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి కేవలం 100 కోట్ల రూపాయలు. ఇలా అయితే దాదాపుగా ఒక 60-70 ఏళ్ల వరకు ప్రాజెక్టు పూర్తి కాదని ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి గత బడ్జెట్ లో 500 కోట్లు ప్రకటించినప్పుడు కూడా ఇవాళ 1 రూపాయి కూడా ఎక్కడ మెన్షన్ చేయకపోవడం, దాదాపుగా 1,00,000 కోట్లు అడిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ 1 రూపాయి కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితి. ఈ అంశాలన్నింటిలోని కూడా చంద్రబాబు తీవ్రమైన స్వరం ఎత్తించారు. ఇప్పటికే నేను 7 సార్లు దాదాపుగా ప్రధాని మోడీని కూడా కలిసినప్పుడు కూడా ఎటువంటి ఫలితం లేకపోయిందని చెప్పారు. అయితే రాజకీయ నిర్ణయం జరగాల్సింది. గతంలో మోడీ నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా రాజధాని నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చేంత వరకు కూడా సహకరిస్తామని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కూడా స్పష్టమైన హామీ ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో ప్రజలంతా కూడా మా మీద పెట్టుకున్న నమ్మకం ఇవాళ అయిపోయిందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనికి నేను కూడా బాధ్యుడిని కూడా చంద్రబాబు ఒక దశలో ప్రకటించారు. ప్రధానంగా మోడీ హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో ఆ రోజు కాంగ్రెస్ ఏకపక్షంగా చేసినప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇవాళ ఆ చట్టంలో ఉన్న అంశాలను కూడా అప్పటికే చట్టమే చాలా అన్యాయంగా రూపొందించారు. అందులో అంశాలు కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ చట్టంలో ఉన్న అంశాలు కూడా అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇది ప్రజలు నిరాశపరుస్తుందని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజకీయంగా మార్పులకు సంబంధించి ఒక సంకేతంగానే చెప్పొచ్చు ప్రసాద్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 8 నెలల తర్వాత చంద్రబాబు బహిరంగంగానే కామెంట్ చేశారు, యూపీఏ దగా చేసింది, ఇవాళ ఎన్డీఏ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది అన్న ఒక వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేకపోతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పెట్టుకున్న నమ్మకం ఒమ్మయ్యిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు.
అయితే రాజకీయంగా విభేదిస్తారా అన్న అంశానికి మాత్రం సీఎం చంద్రబాబు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంకొక డెలిగేషన్ తీసుకెళ్తే మళ్ళీ రిప్రజెంట్ చేస్తా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు తప్ప రాజకీయంగా విభేదించిన అంశం పైన ఒక నిర్ణయాన్ని అయితే బహిరంగంగా పరచట్లేదు. అయితే ఈ దశలో ఆ అంశాన్ని మీడియా కూడా పదే పదే ప్రస్తావించినప్పుడు కూడా చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ బెనిఫిట్స్ కోసం, పొలిటికల్ కాంట్రవర్సీస్ కోసం మీడియా ప్రయత్నించకూడదని మీడియా సూచించారు. అయితే ఓవరాల్ గా చంద్రబాబు వైఖరిలో అయితే మార్పు వచ్చింది. అయితే ఎందుకంటే ప్రధానంగా ఇది ఒకటి బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించడానిక, మోడీ చేస్తున్న హామీలు నిలబెట్టుకోవడానికి ప్రశ్నించడానిక, లేదా ఇప్పుడు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఓవరాల్గా 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాల పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు కనుక వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళ వేవ్ లెంగ్త్ అనుగుణంగా మాట్లాడిన ఉద్దేశంతో చంద్రబాబు మాట్లాడాలన్న ఒక సంశయం కూడా ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఇలాంటి పోరాటం చేస్తారన్న అంశాల గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. ఎంపీలను కూడా మీరు పార్లమెంట్ లో స్తంభింపజేయండి అనే అంశాన్ని కూడా ఎక్కడ సందేశించలేదు. కానీ చంద్రబాబు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ మాటలుగానే మిగిలిపోతాయా, లేదా ప్రజలు ఏదైతే ఏ మూడ్ లో ఉన్నారు, ఇప్పుడు డిసప్పాయింట్ మూడ్ లో ఉన్నారు కనుక వాళ్ళు సాటిస్ఫై చేయాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించాలన్న అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు రాజకీయ పక్షాలను కలిసిపోయే అంశంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి పోరాటం చేస్తారా లేదా కేంద్రానికి అఖిల పక్షం తీసుకెళ్తారా అయినప్పుడు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే రాజకీయంగా మాత్రం టీఆర్ఎస్ కేంద్రంలో చేరబోతున్న ప్రభుత్వం తర్వాత ఈ రియాక్షన్ చంద్రబాబు నాయుడు రావడం ఇది ఒక రాజకీయంగా చర్చ అయిందని చెప్పొచ్చు. సతీష్ అని మీరు చెప్పినట్టుగా మరి ఈ వైఖరి అంటే రాజకీయంగా మార్పులకు సంకేతం అని చెప్పి అనుకోవాలా, అంటే రాజకీయంగా విభేదిస్తారు అని చెప్పి అనుకోవచ్చా చంద్రబాబు బీజేపీతో? అంత సాహసం చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో? అంత సాహసం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రసాద్, ఇది రాజకీయమైన మార్పులకి ఇంత వేగంగా జరగబోయే మార్పులకి ఇది నాందని చెప్పొచ్చు. వేగంగా మార్పులు జరుగుతాయని చెప్పలేం, కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీ పట్ల మారుతున్న వైఖరికి అయితే ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా చాలా విషయాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మంత్రులు ఆఫ్ ది రికార్డ్ కానీ ఇంటర్నల్ రివ్యూల్లో కానీ సీఎం చంద్రబాబు కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు ఒక ప్లాన్ బి ఒకటి రెడీ చేస్తున్నారు. జిల్లాల్లో కానీ మొత్తం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కేంద్రం సాయం చేయలేదు, కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, కేంద్రాన్ని కోరతాం అన్న అంశాలను ఎస్టాబ్లిష్ చేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు. అదే దశలో కేంద్రంతో విభజించి ప్రభుత్వం బయటకు వస్తే మళ్ళీ పూర్తి సాయం అందకుండా పోతుందేమోనన్న ప్రచారం కూడా మొదలు పెట్టాలి. సో ఆ రకంగా రాజకీయంగా మనకి విభేదించకుండా కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో మాత్రమే కేంద్రంలో జరిగిన అన్యాయం గురించి కానీ, విభజన చట్టంగా అమలు కాకపోవడం విషయం కానీ, అన్ని అంశాలపైన పొలిటికల్ బెనిఫిట్ కోసమే ప్రయత్నం చేస్తుంది. స్టేట్ బెనిఫిట్స్ విషయానికి వచ్చి, రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చి గట్టిగా పోరాటానికి ఏం చేయాలి? ఇప్పటికీ 8 సార్లు వెళ్ళినప్పుడు కూడా వాట్ నెక్స్ట్ అన్న అంశం పైన ఇప్పటికీ క్లారిటీ లేదు. మళ్ళీ ఒకసారి వినతి పత్రం ఇస్తామని మాత్రమే సీఎం చంద్రబాబు చెప్తున్నారు తప్ప ఇతర రాజకీయ పక్షాలను కలుపుకొని వెళ్తారా, లేదా పూర్తిగా విభేదించి పోరాటం చేస్తారా, లేదా ఒత్తిడి చేసి వాళ్ళు ఒప్పించి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకుంటున్న అంశంపై క్లారిటీ లేదు. దాదాపుగా 48 గంటల్లో ఏపీ ప్రభుత్వానికి జరిగిన అన్యాయం చూసినట్టయితే 14 ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఏడాదికి 24,900 కోట్ల రూపాయల వరకు దాదాపుగా రావాల్సినప్పటికీ ఇవాళ బడ్జెట్ అలొకేషన్స్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా కేవలం 22,630 కోట్ల రూపాయల వరకు మాత్రమే వచ్చేటట్టుంది. కేవలం 48 గంటల్లో 2,000 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు మళ్ళీ ఒత్తిడి చేస్తామని చెప్తున్నారు తప్ప రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునే పీక్ స్టేజ్కి అయితే ఇంకా రాలేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సతీష్, విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 సిటీలు 3 రాష్ట్రాలకు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితులు వచ్చే వరకు, ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ అయ్యే వరకు, ఆ విధంగా అభివృద్ధి చేసే వరకు కేంద్రం చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? అన్ని రాజకీయ పార్టీలు కూడా బాధ్యత ఉందా లేదా? ఆ రోజు ఎవరైతే మీరు ముందుకొచ్చారో వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లే పరిస్థితి వస్తే ఏ విధంగా బాధపడాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయనట్టు అన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ 7 సార్లు 8 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. ప్రధానమంత్రి గారిని కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశాను,
ఎక్కడ కలిసినా చెప్పాను. 52% తెలంగాణకు ఆదాయం వచ్చింది, 41.4% జనాభా ఉంది. ఆంధ్రప్రదేశ్కి 48% ఆదాయం వచ్చింది, జనాభా 58.62% ఉంది. కాబట్టి మీరు ఆలోచించండి, 11% ఆదాయంలో డిఫరెన్స్ ఉంది. దీనికి బాధ్యులు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ప్రజల బాధ్యుల? వారు ఎప్పుడు పనిచేస్తున్నారు? అలాంటి వచ్చినప్పుడు మనకందరికీ బాధ్యత ఉంది. కలిసి మనందరం కూడా దాన్ని సెట్ చేయాలి అని నేను చాలాసార్లు కలిసి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, మీటింగ్లు పెట్టి అన్నీ అయినాయి. కడాన ఈ బడ్జెట్ చూస్తే మాత్రం అనిపిస్తుంది రాష్ట్రం రెక్కలు తెగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎగరమంటారు, రెక్కలు తెగ్గొట్టి ఎగరతారండి. అందుకని నేను ఇవన్నీ కూడా అనలైజ్ చేసి కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు అసంతృప్తి, అసహనం బయట విన్నాము. ఇప్పుడు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ లైన్లో ఉన్నారు. వెంకటేష్ నాయుడు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, కేంద్ర బడ్జెట్ చాలా అసహనానికి, నిరసనకు గురి చేసింది అని చెప్పిన చంద్రబాబు చాలా అసంతృప్తిగా మాట్లాడుతున్నారు. మీడియా చాలా రోజుల తర్వాత, అంటే పవర్లోకి వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత ఎంతమంది ఏ విధంగా కామెంట్ చేసినా కానీ ఈ బడ్జెట్లో న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు చంద్రబాబు. ఆయనకు ఎటువంటి ఆశా దృక్పథంతో ఉన్నా కానీ ఎటువంటి మేలు జరగలేదు. మరి ఇప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ ఈ మాటలకు ఏ విధంగా విశ్లేషణిస్తున్నారు? ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా తాము ఏమీ సాధించలేకపోయామనేటువంటి ఒక నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ మా ఐదాలు చెప్పేటటువంటి ఎప్పుడంటే పోరాటం చేద్దామని కూడా చెప్తున్నారు. చంద్రబాబు కనుక చెప్తే పోరాటం ఏమవుతానటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఘటన విజయ్ పరిస్థితి దానికి చంద్రబాబు అనుసరిస్తారనేది అయితే ఇప్పుడు ప్రవేశించినటువంటి బడ్జెట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన నిధులు, రాజధాని నిర్మాణానికి ఇతర నిధుల్లో పెద్ద ఎత్తున కేటాయింపు లేకపోతే నిజంగా టీడీపీ ఎంపీలు అంతా కూడా చాలా అసహనం ఉన్నారు, ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కలిసి తర్వాత బడ్జెట్ మళ్ళీ కేటాయించాయి కనుక అనుబంధ బడ్జెట్ లో వాటికి సంబంధించి మార్పులు చేతులు వాళ్ళు ఆశిస్తున్నారు. వెంకటేష్, ఇంతకుముందు చంద్రబాబు బయట కూడా విన్నాము, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసాము. అంటే వారానికి ఒకసారి రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలు కలుస్తున్నాను, అరుణ్ జైట్లీకి పరిస్థితిని వివరిస్తున్నాను, అన్ని రకాల ప్రజెంటేషన్ ఇస్తున్నాను, అయినా పనులేమీ కాలేదు అన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే చంద్రబాబును బీజేపీ నాయకులు ఒక రకంగా చిన్న చూపు చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? కేంద్రం నుంచి కానీ అట్లాగే బీజేపీ నుంచి చెప్తున్నటువంటి నాయకులు చెప్తున్నట్టే దేశంలో మొత్తం 29 రాష్ట్రాలను అన్ని రాష్ట్రాల అవసరాలను తాము దృష్టి ఉంచి ఇక్కడ కూడా కేంద్రంలో కూడా ద్రవ్యులు ఆర్థిక వెంకటేష్ మీరు చెప్పినట్టుగా కేంద్రం అన్ని రాష్ట్రాలని కన్సిడర్ చేయాలి కాదు అంటలేదు, కానీ ఈ రాష్ట్రం సపరేట్ అయిన ప్రత్యేక పరిస్థితుల్లో విభజన జరిగిన నేపథ్యంలో క్యాబినెట్ ఆమోదించినటువంటి కొన్ని విషయాలు అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ పాయింట్స్. మరి ఆ విషయంగా ఆలోచిస్తున్న, ఆ విషయంగా అదే అడగడం జరిగింది కూడా చంద్రబాబు, కేంద్ర బడ్జెట్లో కాస్త కేటాయింపులు జరపాలని చెప్పేసి. అదేమీ జరగట్లేదు కదా. బీజేపీ నాయకుల వెర్షన్ మాత్రం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఈ ఒక్క బడ్జెట్ తోనే పూర్తి అయిపోలేదు, ఇంకా రాబోయే బడ్జెట్లు అన్ని కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఇచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ దాంట్లో కూడా మొత్తం 42% నిధులు రాష్ట్రాలకు అందజేసే విధంగా సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నరేంద్ర మోడీ నిధులు ఇస్తున్నారు. వాటితో పాటు ఇప్పుడు డైవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద సుమారు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలు మొత్తం కలుపుకుంటే సుమారు 65% నిధులన్నీ కూడా నేరుగా రాష్ట్రాలకి అనేది వాటిని ఉపయోగించుకుంటున్నటువంటి అంశాన్ని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక వీటితో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా తన శాఖ వద్ద ఉన్నటువంటి కొన్ని నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సుమారు 1000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం కూడా ఇస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా బడ్జెట్ లో ఉన్నటువంటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ ఆశలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా లేవన్నది మాత్రం వాస్తవం. దానిపైన బీజేపీ నాయకులు కూడా ఏం చెప్పాలని దానిపైన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నా కానీ ఇప్పటికిప్పుడు
వారు బయటికి వచ్చి సాధించేది ఏమి ఉండదు అనేటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఒత్తిడి తీసుకురావడం ద్వారానే నిధులు సాధించడం తప్ప ఇప్పుడు బయటికి వచ్చి కేంద్రంతో పోరాడడం వల్ల ఒరిగేది ఏముండదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. వాటికి తోడు బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలందరూ తెలుసుకునే విధంగా బీజేపీని ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆన్ రికార్డెడ్ గా బీజేపీకి కేంద్రానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్. ఇక ఆంధ్రప్రదేశ్కు 1000 కోట్లు ఇస్తారనుకుంటే మాటలు చెప్పి పక్కన పెట్టారని మండిపడ్డారు టీడీపీ ఎంపీ జయదేవ్. ఇవాళ బడ్జెట్ తమను తీవ్రంగా నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలతో కలిసి మాట్లాడిన జయదేవ్ బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. I'm also very disappointed with this budget. ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్ చూస్తే ఇంకా ఏం క్లారిటీ లేదు. ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేయలేము, ఇండస్ట్రీస్ రమ్మని ఇన్వెస్ట్ చేయమని చెప్పలేము, ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి తెలియకపోతే. అట్లాగే బడ్జెట్ డెఫిసిట్ 9,000 crores కరెంట్ ఇయర్ బడ్జెట్ డెఫిసిట్ గురించి ఇంకా ఏం మాకు చెప్పలేదు, అది ఇస్తారా లేదా అని. క్యాపిటల్కి అట్లీస్ట్ 1,000 crores అని అనౌన్స్ చేస్తాం అనుకుంటే ఆ క్లారిటీ కూడా లేదు. పేపర్స్ చదివితే వస్తుందని ఉంటుందేమో అని అంటే వీఆర్ హోపింగ్ ఫర్ దాట్. భారతదేశానికంతా ఈ బడ్జెట్ బాగుందేమో కానీ నా వరకు ఇది చాలా నిరాశాజనకంగా ఉంది. బీజేపీతో చేరడం మాకు ఎలా ఉందంటే విరాట పర్వంలో పాండవుల పరిస్థితి మాది. జమ్మి చెట్టు మీద అస్త్రాలన్నీ పెట్టేశాం, బాణాలు గదలన్నీ. అవి ఎప్పుడు తీయాలో మాకు అర్థం కావలేదు. మా సార్ గాన మా అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారికి సరే అంటే వెంటనే మూట ఇప్పుతాం, అంతవరకు తీసుకురాకూడదని బీజేపీ వారిని రిక్వెస్ట్ చేస్తాం. భారమంతా చంద్రబాబు నాయుడు మీద వేసి మీరు తప్పించుకోవడం కరెక్టా మరి? అట్ట కాదండి, మేము ఒక నాయకుడి కింద ఉన్నాం. సైనికులు వాళ్ళ పాటికి వాళ్ళు పరిగెత్తలేరు. నేనేమంటున్నానంటే పరిస్థితి బాగలేదు. ఇది విభజన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీనికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కానీ స్పెషల్ బెనిఫిట్స్ కానీ ఏమీ ఇవ్వకుండా మమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఉంచడం అనేది చాలా నిరాశాజనకంగా ఉంది. మేము ఎప్పుడైనా సరే మా సార్ సరే అంటే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది. ఎందువల్లంటే మిగిలిన రాష్ట్రాలు వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అన్నది ఈరోజు ప్రత్యేకమైనటువంటి విధానంతో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. ఈ విభజించిన రాష్ట్రాన్ని మరి కేంద్ర ప్రభుత్వమే గతంలో విభజించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలన్నది మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క మరి ఉద్దేశపరంగా అనేక సార్లు విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, కొత్త రాజధాని నిర్మించుకోవడానికి, కొత్త రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మౌలిక సదుపాయాలు కానీ, ప్రత్యేకమైనటువంటి స్వయంప్రతి కానీ, అలాగే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు కానీ ప్రకటించాలని మేము అనేక కోరడం జరిగింది. ఈరోజు మరి బడ్జెట్లో చూస్తే మరి మాకు ఎక్కడ కూడా అది కనపడలేదు. కార్యక్రమాలు చేయాలి. ఈ సంవత్సరం కరువు వచ్చింది, 36% డెఫిసిట్ రెయిన్ఫాల్ పడింది. ఈ సంవత్సరం ఉదుహుద్ తుఫాన్ వచ్చింది. మామూలుగా ఉదుహుద్ తుఫాన్లో అయితే యునైటెడ్ నేషన్స్ ఎస్టిమేట్ చేసింది 69,000 కోట్ల రూపాయలు ఉదుహుద్ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్కి అదే మరిగా ఒరిస్సాకి నష్టం వచ్చింది. అందులో దగ్గర 61,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్కి నష్టం వచ్చిందని ఇచ్చారు. 61,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, నష్టం వచ్చింది. అంటే 61,000 కోట్ల రూపాయలు అక్కడ నష్టపోయాం. 36% రెయిన్ఫాల్ తక్కువబడి అక్కడ దెబ్బతిన్నాం. ఇంకొక పక్క 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామాల్లో తాగేదని నీళ్లు లేకుండా, రోడ్లు లేకుండా సర్వం భ్రష్టుపట్టి ఆడవస్థపడుతున్నాం. హైదరాబాద్ నుంచి అక్కడికి పోవాలంటే, అందరినీ తీసుకుపోవాలంటే ఇక్కడ పరిపాలన సౌబల్యం లేదు. వీళ్ళని తీసుకుపోవాలంటే అక్కడ క్వార్టర్స్ లేవు. మళ్ళీ ఇదొక ఇబ్బంది. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, చదువు ఉంది, పిల్లలు ఉన్నారు, సెటిల్ అయ్యారు, సొంత ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మేము స్ట్రగుల్ అవుతా ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా అండగా రాలేకపోయిన బాధ. కాబట్టి మనం దీన్ని ఎట్లా పర్సూ చేయాలి, ఇంకా పర్సూ చేసి కేంద్రాన్ని ఒప్పించి నచ్చజెప్పి మనం అనుకున్న విధంగా మనకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దానికోసం ఏమేం చేయాలో అన్ని విధాలు ముందుకు పోతాం.
ఇదే అంశంపై మరింత విశ్లేషణ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ స్వామినాయుడు లైవ్లో ఉన్నారు. స్వామినాయుడు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, కేంద్ర బడ్జెట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కేంద్ర బడ్జెట్ పైన చంద్రబాబు అసహనం తెలిసే ఉంటుంది. ఇంతకుముందు ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడడానికి క్లియర్గా చెప్తున్నాడు, అక్కడ బీజేపీ వర్గాలు అనడం అన్ని రాష్ట్రాలను కన్సిడర్ చేయాలి, ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని కన్సిడర్ చేయడానికి వీలు లేదు అని చెప్పని అంటున్నారు. ఆ పాయింట్కి రైట్గా తీసుకున్నా కానీ రాష్ట్రం గురించి ఆలోచించడం విభజన నేపథ్యంలో కనీసం ఒక 3-4 క్లియర్ కట్ పాయింట్స్ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రము ఎదురు చూస్తోంది, వాటి గురించి కనీసం ఒక బీజేపీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పినని ముఖ్యంగా రాజధాని నిర్మాణము, పోలవరానికి నిధులు, అలాగే స్పెషల్ స్టేట్కి సంబంధించి వీటి గురించి అన్న ఈ బడ్జెట్లో ఏదైనా ఒక సంకేతం ఇచ్చింటే బాగుండేదని చెప్పి అనిపిస్తోంది. స్వామినాయుడు ప్రసాద్, ఈరోజు కేంద్రం పెట్టిన బడ్జెట్ మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీని మీద కొద్దిసేపటి క్రితమే లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో పార్టీ నేతలతోనూ ముఖ్య నాయకులతోనూ కూడా సమావేశం అయ్యాడు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఏ విధంగా స్పందించాలనే దాని మీద చంద్రబాబు నాయుడు సమావేశం అయిన తర్వాత విలేకరుల సమావేశంలోని తన అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేస్తారు. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకుంటుందని ఆదేశం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్రము తమకు న్యాయం చేయలేదనే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, పోలవరంకి సంబంధించి కానీ నిధుల కేటాయింపులో పూర్తిగా అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు నాయుడు ముందు ఉంచడం జరిగింది. మనం కలిసి ముందుకు సాగుతున్న సమయంలోనే మిత్రపక్షంగా బీజేపీ ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఇంతవరకు ఆలోచించాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇంక ఉపేక్షించలేదు. ఎదురుదాడి చేస్తేనే మనకి కేంద్రం నుండి నిధులు వస్తాయన్న ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తాడనేది పార్టీ వర్గాల నుండి వినిపిస్తుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంటే కేంద్రంతో విరోధంతో కాకుండా ఇష్టంతో నిధులు సాధించుకుందామని చెప్పినప్పటికీ పార్టీ నాయకులకి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరించడం జరగదు. ఇప్పటికే రాష్ట్రం తీవ్ర అన్యాయంగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ న్యాయం చేసే విధంగా లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగారు. అయితే 9 నెలల్లో కలిసి సాగిన తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద అప్పుడు కూడా పార్టీలో ఊహాగానాలు జరుగుతున్నాయి. కలిసి ముందుకు సాగాలా, లేదంటే కేంద్రం మీద మరింత ఒత్తిడి తెచ్చేందుకు కలిసి ముందుకు వెళ్ళాలా, లేదంటే ఆ పార్టీతో తెగదింపులు జరుపుకొని ముందుకు వెళ్ళాలా అనే విధంగా మొత్తం ఏ విధంగా అయితే బాగుంటుంది అనే విషయాలు కూడా ఇప్పటికే పార్టీలను కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రము ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీతో విడిపోయే కంటే కలిసి ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాల తర్వాత 2 ప్రభుత్వాలు ఏ విధంగా వెళ్తాయనే దాని మీద మనకు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రము కేంద్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా తమకు సమానమైన అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా నిధులు పంచే ఉద్దేశంలో ఉన్నామని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీన్ని మాత్రం తాను జీర్ణించుకునే పరిస్థితిలో లేవని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రసాద్, థ్యాంక్ యూ స్వామినాయుడు.